Shri Sai Ram, offering my most humble pranams at Bhagwan's lotus feet. We all know that Burrakatha is an art form that is very dear to Bhagwan. We will now be presenting to you a Burrakatha, but before we go into that, I would just like to describe the setting of the Burrakatha. Let's imagine that the anniversary celebrations are happening at Sri Sathya Sai Institute of Higher Medical Sciences, Whitefield, at our hospital in Bangalore. And there are three onlookers. In the background of the celebrations is the majestic edifice of our hospital. And this Burrakatha is being presented through the eyes of three onlookers of the celebrations. So over to the Burrakatha now. Sai Ram. शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। అష్టపదుల వయస్సులో ఇష్టపదుల మాకు చూపించిన నిష్ఠా గరిష్ఠుడు, నిత్య సత్య వ్రతుండైన సాయీషుడు మన సత్యసాయీషుడు. అటువంటి తల్లి, తండ్రి, గురువు, దైవం, సర్వం పర్వం మనందరికీ గర్వకారణమైన ఆ తండ్రి పాదముల చెంత ప్రణమిల్లుచు మనం ఈనాడు సాయి సంజీవిని అనేటువంటి బుర్రకథను చెప్పుకొనబోచున్నామయ్యా సోదరా.
శంభో అక్షయ భక్త విభో రక్షణ నీవే ప్రభో అక్షయ భక్త విభో శంభో శంకర 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 రక్షణ నీవే ప్రభో నివ్వాళులు నీకిదే ముక్కంటి నీవే నాకు ఇకపై దిక్కంటి నివ్వాళులు నీకిదే ముక్కంటి నీవే నాకు ఇకపై దిక్కంటి నివ్వాళులు నీకిదే ముక్కంటి నీవే నాకు ఇకపై దిక్కంటి అక్షయ భక్త విభో శంభో శంకర రక్షణ నీవే ప్రభో హర హర శంభో శంకర వర హర పాప భయంకర 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 శ్రీకర శుభకర జయకర శరణల్టిర కరుణ్యుకర శ్రీకర శుభకర జయకర శరణిర కరుణ్యుకర అక్షయ భక్త విభో శంభో శంకర రక్షణ నీవే ప్రభో సోదరా, ఏమి సోదరా? ఇక్కడ ఏదో విశేషం ఉన్నట్టుంది. చాలామంది చేరారు. ఏదో ఉత్సవం జరుపుకుంటున్నట్టున్నారు. అటు చూడు, ఆ భవనము చూడు. ఆహా, ఎంత వైభవముగా ఉన్నది. చూడడానికి ఇది ఒక పెద్ద రాజభవనంలా లేదు. అవునవును. ఇది 5 స్టార్ హోటల్ అంటావా? ఓహో, ఇదా 5 స్టార్ హోటల్ కాదురా, 5 స్టార్ హాస్పిటల్. ఆహా, దీనిని ఏ టాటా, బిర్లా, అంబానీయో కట్టించుంటాడు. కాదు కాదు, దీనిని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు కట్టించారు. పుట్టపర్తిలో బాబా గారి గురించి వినే ఉంటావు. అవును అవును, విన్నాను. స్వామి 2001 జనవరి 19న అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారి చేత ఇనాగరేషన్ చేయించారు. అబ్బా, మరి చాలామంది మహామహులు చేరే ఉంటారే. అవును మరి. సంబరాలు అంబరాన్ని అంటి ఉంటాయి. ఆ రోజు వాజ్పేయి ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఇదర్ దవా భీ మిల్తా హై ఔర్ దువా భీ మిల్తా హై. అంటే అర్థమేంటి సోదరా? ఇక్కడ మందులతో పాటు దైవానుగ్రహం కూడా లభిస్తుంది. భలే చెప్పారు సోదరా. ఇంకో విషయం, ఇక్కడ ట్రీట్మెంట్ అంతా ఫ్రీ. అబ్బో, నమ్మశక్యంగా లేదే. అవునులే, మొట్టమొదటిసారి ఎవరు విన్నా ఇలానే అనుకుంటారు. ఇది ఇప్పటి సంగతి కాదు. 1956లో పుట్టపర్తిలో జనరల్ హాస్పిటల్, 1976లో వైట్ ఫీల్డ్లో జనరల్ హాస్పిటల్, తిరిగి 1991లో పుట్టపర్తిలో సూపర్ హాస్పిటల్ కట్టించి అన్ని వైద్యాలు అప్పటి నుండి ఇప్పటి వరకు ఫ్రీగానే ఇస్తున్నారు. ఇవన్నీ స్వామి పేదలకిచ్చిన వరాలు. అది సరే, ఈ కలియుగంలో అడగకుండా అమ్మైనా అన్నం పెట్టదంటారే. మరి ఇన్ని వరాలు ఎవరడిగారు? మన సాయిదేవుడలే ఇచ్చాడు. మన అందరి తరఫున ఈ వరాలను కోరినది ఆయన మాతృమూర్తి ఈశ్వరాంబ. ఆ తల్లి రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేము. ఆ దేవకి కృష్ణుని ఏమి కోరేనో నాకు తెలియదయ్యా. తందానా తందానా దేవనందనానా కౌసల్యరాముని ఏమి అడిగానో నాకు తెలియదయ్యా. తందానా తందానా దేవనందనానా ఈ తల్లి కోరేడు 3 కోర్కెలను తీర్చవయ్యా స్వామి. తందానా తందానా దేవనందనానా తరికిట ఝుంసరేతా 3 కోరికలా? ఏమిటవి? ప్రాణం నిలబెట్టే త్రాగునీరు,
ప్రాణాలు కాపాడే వైద్యం, జీవితానికి విలువనిచ్చే విద్య అన్నీ ఉచితంగానే. చాలా పెద్ద భారమే నెత్తినేసుకున్నారు మన స్వామి. ద్వాపర యుగంలో కృష్ణుడు 7 రోజుల పాటు గోవర్ధన పర్వతాన్నెత్తి గోపాలులందరికీ ఆశ్రయం ఇచ్చాడు. ఈ కలియుగంలో స్వామి విద్య, వైద్యం, నీరు ఇచ్చి లక్షలాది మందికి శాశ్వతంగా ఆశ్రయం ఇచ్చాడు. కోరికలు తీరుస్తానన్నారు, సరే చెప్పినట్లు చేశారా? స్వామి స్పెషాలిటీ ఏమిటో తెలుసా? స్వామి ఏదైనా ప్రాజెక్టు ప్రకటిస్తే దాని స్టార్ట్ డేట్ మాత్రమే కాదు, ఫినిష్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు. స్వామి చెప్తే జరిగిపోయినట్టే లెక్క. ఓహో, ఆయన మాట అంటే మాటే. మా సాయి మాటంటే జగతికి వేదమురా, మసాయి మాటంటే జగతికి వేదమురా, ఆ తండ్రి పాటంటే ప్రగతిని నాదమురా, ఆ తండ్రి పాటంటే ప్రగతి నినాదమురా, ఆయిలోన చూడమనెను దేవుని మనసాయి, రాయిలోన చూడమనెను దేవుని మనసాయి, దేవునిలో చూడొద్దని రాయిని వినవోయి, దేవుడిలో చూడొద్దని రాయిని వినబోయి, తల్లి తండ్రి గురువు దైవం మనసాయేరా, తల్లి తండ్రి గురు దైవం మనసాయేరా, సత్యం ధర్మం శాంతి ప్రేమ ఆయన శ్వాసేరా, ఆ సాయి మాటంటే జగతికి వేదమురా, ఆ తండ్రి పాటంటే ప్రగతి నినాదమురా, పిలిచిన పలికే దైవం సాయని, పిలిచిన పలుకే దైవం సాయని, పలికిన పలుకే తొలకరి చినుకని, పలికిన పలుకే తొలకరి చినుకని, దండాలు సాయి దేవా గండాలు తీర్చవయా, గండాలు సాయి దేవా గండాలు తీర్చవయ్యా, తల్లి తండ్రి గురువు దైవం మనసాయేరా, సత్యం ధర్మం శాంతి ప్రేమ ఆయన శ్వాసేరా, మా సాయి మాటంటే జగతికి వేదమురా, ఆ తండ్రి పాటంటే ప్రగతి నినాదమురా, తరిగిట జుంతరిత. అది సరే, ఇంతకీ రోగాలు ఎందుకు పెరిగిపోతున్నాయంటావు? స్వామి మాటల్లో చెప్పాలంటే హరి, వరి, కరి ఈ మూడింటి వల్లనే ముఖ్యంగా సిటీలో వాళ్ళు రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇక పల్లెలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలాంటిదో మన పెద్దన్నయ్య చెప్తాడు, విందాం పదా. వైద్యం కోసమని పల్లెవారలు సై తిరుగుచుంటిరి ఎన్నో ఊళ్ళు సై, తల్లడిల్లేరా తల్లిదండ్రులు సై, అదిగో ఉన్న ఊరును విడిచారే కన్నవారిని వదిలారే, ఫలానాటివై తమ్ముడా నేను ఫలారైతానా, ఫలానాటివై తమ్ముడా నేను ఫలారైతానా, అయ్యో ప్రాణము తీసే మనుషులు పెరిగెను, తందాన తందానే తందనా, ప్రాణము తీసే మనుషులు పెరిగెను, తందాన తందానే తందనా, ప్రాణము పోసే దేవుడు నీవని, తందాన తందానే తందనా, ప్రాణము పోసే దేవుడు నీవని, తందాన తందానే తందనా, కొండంత ఆశతో కోరుతుంటేమి, తందాన తందానే తందనా, వైద్యము లేక మృత్యువాత పడి తందాన తందానే తందనా, చనిపోవుచుండిరి దిక్కు లేకను, తందాన తందానే తందనా, ఆసుపత్రి గట్టి ఆదుకున్నావయ్య నీ వారందరినీ, తందానా తందానా దేవనందనానా, ఆసుపత్రి గట్టి ఆదుకున్నావయ్య నీ వారందరినీ, తందానా తందానా దేవనందనానా, తరిగిట జుంతరిత. వైద్యో నారాయణో హరిహి అన్నారు కదా. వైద్యులు నారాయణుల ప్రాణం పోయవలసినది పోయి డబ్బుల కోసం ప్రాణం తీసే యముడిలా తయారవుతున్నారు. ఆహా, ఇంకా ఎముడే బెటర్ సోదరా, ప్రాణాలు మాత్రమే తీస్తాడు
కానీ ఈనాటి వైద్యులు ప్రాణాలతో పాటు వారి డబ్బులు కూడా గోవిందా గోవిందా. స్వామి ఆపద్బాంధవుడై అభయం ఇచ్చాడురా. అది సరే, మన హాస్పిటల్ గురించి మరికొన్ని విశేషాలు చెప్పు సోదరా. ఇక్కడ గుండె నరాలకు సంబంధించిన రోగులకు పరీక్షలు చేస్తారు. గత 13 సంవత్సరముల్లో 3.5 లక్షల మంది రోగులకు పరీక్షలు చేశారు. కొన్ని వేల ఆపరేషన్లు చేశారు. ఇక్కడ దేశం నలుమూలల నుండే కాకుండా ఇరుగు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ నుండి పేషెంట్లు వస్తుంటారు. దూర ప్రాంతాల నుండి రాలేని వారికి టెలిమెడిసిన్ సౌకర్యం ఉంది. టెలిమెడిసిన్ అంటే ఏంటి? డాక్టర్లు రోగులను వీడియో ద్వారా పరీక్షించి తగిన సలహాలు ఇస్తూ ఉంటారు. వైద్యం చేస్తే సరిపోదు, దాని తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పుల గురించి వాళ్ళందరికీ వాళ్ళ సొంత ఊరిలోనే సత్యసాయి సేవా సమితి సేవకులు చేయూతను అందిస్తున్నారు. దీనినే సాయి రీహెబిలిటేషన్ అంటారు. ఇవి ప్రస్తుతం ఏ ఊరిలో ఉన్నాయి చెప్పు సోదరా. ఇది ఒడిశా రాష్ట్రంలో భువనేశ్వర్లోను, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో బెరక్పూర్లోనూ ఉన్నాయి. అది సరే, ఇక్కడ పనిచేసే ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో. ఇక్కడ ఉద్యోగులు కాదురా, అందరూ సేవకులే. అది సరే, సాక్షాత్ అవతార పురుషునితో ఉన్నారు కదా, మరి మన స్వామి వీరికి ఎన్నో సూచనలు ఇచ్చే ఉంటారు. స్వామి హాస్పిటల్కి వచ్చినప్పుడల్లా సేవకులను పలకరించేవారు. ఇక్కడ పేషెంట్లందరినీ తోటి బంధువుల్లా చూసుకోవాలని, వారిని నవ్వుతూ ప్రేమతో ఆప్యాయంగా మాట్లాడి వారిని ఆనందపరచాలని అనేవారు. డాక్టర్లందరూ త్యాగభావం పెంచుకోవాలని అనేవారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ తమ జీవితాన్ని స్వామి సేవకే అంకితమిస్తున్నారు. మన స్వామి అంటే వారికి ఎంత ప్రేమో. हमको तुमसे प्यार कितना साई तुम ही जानते, दिलों की धड़कन तुम हो साई, तुम हमारे प्राण हो। हमको तुमसे प्यार है, we love you, dearest Lord, we love you, we love you, dearest Lord, we love you. నీవు లేని మా జీవనం, నీరు లేని చేపవేదనం, నీ సన్నిధే మాకు పెన్నిధి, నీడు చూపే ప్రాణ సమానం, నీకు మాకు ఒకే బంధము, అదే ప్రేమ బంధము. మరి మన స్వామి ఇప్పుడు భౌతికంగా లేరు కదా, ఇదంతా ఎలా నడుస్తుందంటావు? లేకపోవడం ఏమిటి? వీరి మాటల్లో చేతల్లో స్వామి ప్రేమ వ్యక్తమవుతుంది. వీరంతా స్వామిని గుండెల్లో గుడి కట్టుకొని పూజిస్తున్నారు. గుండెలోన గుడి కట్టుకు ఉన్నాము, ఆ గుడిలోన నిన్ను నిలిపి పూజిస్తున్నాము. గుండెలోన గుడి కట్టుతూ ఉన్నాము, ఆ గుడిలోన నిన్ను నిలిపి పూజిస్తున్నాము. బాబా సాయి బాబా, బాబా సాయి బాబా, బాబా సాయి బాబా, బాబా సాయి బాబా. తల్లివి తండ్రివి దైవానివి నీవే, తల్లివి తండ్రివి దైవానివి నీవే, కానరారు ధరణిలోన నీ సాటి వేరే, కానరారు ధరణిలోన నీ సాటి వేరే, నీ సాటి వేరే. కిట జుంతరిత దీనికే కాబోలు దీనిని హాస్పిటల్ అని కాకుండా టెంపుల్ ఆఫ్ హీలింగ్ అని కూడా అంటారు. ఇక్కడ పనిచేసే వారి భాగ్యమే భాగ్యము. ఎన్ని జన్మల పుణ్యఫలమో. ఇంత ప్రశాంత పరిసరాల్లో దైవ సన్నిధిలో జీవనోపాధి
జీవిత పరమావధి రెండూ పొందుతున్నారు. స్వకార్యం స్వామి కార్యం రెండూ కలిసి వచ్చాయి. ఇంతకంటే మనకి జీవితంలో కావాల్సింది ఏముంది? ఏ చిక్కు చింత లేకుండా స్వామి భజన చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ అందరికీ ఆనందాన్ని పంచుతూ ఆ ఆనంద స్వరూపుణ్ణి చేరుకుందాం. ఆనందమే సాయి భజన, ఆనందమే సాయి భజన, బ్రహ్మానందమే సాయి భజన, బ్రహ్మానందమే సాయి భజన, బ్రహ్మానందమే సాయి భజన, ఆనందమే సాయి భజన, చిత్రవతి తీర చిద్విలాసుని భజన, చిత్రావతి తీర చిద్విలాసుని భజన, సకల సంపదలు సగు సత్య సాయి భజన, సకల సంపదలు సగు సత్య సాయి భజన, ఆనందమే సాయి భజన, ఆనందమే సాయి భజన, బ్రహ్మానందమే సాయి భజన, ఆనందమే సాయి భజన, సత్య ధర్మ శాంతి సంరక్షకుని భజన, సత్య ధర్మ శాంతి సంరక్షకుని భజన, భక్తిలో వెలసిన సత్య సాయి భజన, భక్తిలో వెలసిన సత్య సాయి భజన, ఆనందమే సాయి భజన, ఆనందమే సాయి భజన, బ్రహ్మానందమే సాయి భజన, ఆనందమే సాయి భజన, ఆనందమే సాయి భజన, ఆనందమే సాయి భజన, సాయి భజన, సాయి భజన, సాయి భజన, సాయి భజన, సాయి భజన, సాయి భజన. It's important to mention here that the performers you just saw and the rendition that they gave was a training that lasted 4 days. These are our brothers who ensure that all our equipment is running without any shutdowns and electricity. They work in the electrical department of our engineering section. And if any of you call the hospital, the voice that you'll hear in the telephone exchange is Harugopal, who was playing the lead role. So they do, the Burra Katha was an expression of their love to their founder, express style, 4 days flat. पाहि गजानन दीनावता, पाहि गजानन दीनायता, सिन्दूरवदना श्रीवचनपालना, सिन्दूरवदना श्रीवचनपालना,
వినాయక